తమిళనాడులో దీపం చుచ్చు రాజుకుంటుంది. తిరుపరకుండ్రంలో ఉధృత వాతావరణం నెలకొంది. కొండపైనే దీపం వెలిగించాలంటున్నాయి హిందూ సంఘాలు. అయితే పిల్లారి ఆలయంలో వెలిగించాలంటుంది స్టాలిన్ సర్కార్. దీంతో వివాదం ఆగడలేదు. నిజానికి ఏటా తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే ఆచారం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం స్తంభం సమీపంలో సికిందర్ దర్గా కూడా ఉంది. కొండపై కార్తీక మహాదీపం వెలిగించకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. తమిళనాడులో ఆలయ దీపోత్సవం పైన వివాదం తలెత్తింది. దర్గా సమీపంలోని పురాతన స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. మత కలహాలకు దారితీసేలా ఈ తీర్పు ఉండడంతో ఆయనను అభిశంసించాలని డీఎంకే ప్రభుత్వం భావిస్తుంది. తిరుపరకుండ్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏటా డిసెంబర్లో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు. 6వ శతాబ్దపు ఆలయం 14వ శతాబ్దపు సికిందర్ బాదుషా దర్గా ఉన్న కొండపై ఉన్న 2 పురాతన స్తంభాల్లో ఒక ధనని దీపాతాన్గా పిలుస్తారు. వందలిగా కొండపాదాల వద్ద ఉన్న స్తంభంపై కార్తీక దీపం వెలిగిస్తున్నారు. అయితే కొండ పైభాగం కూడా ఆలయానికి చెందినదిగా పేర్కొంటూ 4 వ్యక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కొండ పైభాగంపై ఉన్న 2వ స్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు కోర్టు అనుమతి కోరారు. మరోవైపు కొండ పైభాగంలో ఉన్న స్తంభం సమీపంలో దర్గా ఉండడంతో మతపరమైన ఘర్షణలు తలెత్తుతాయని డీఎంకే ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. జస్టిస్ స్వామినాథన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ 2017లో ఇచ్చిన ఆదేశాన్ని ప్రస్తావించింది. ఆలయ యాజమాన్యం కూడా పిటిషనర్ల డిమాండ్ను వ్యతిరేకించింది. దర్గా యాజమాన్యం కూడా తమ వాదనలు వినిపించింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పిటిషనర్లకు మద్దతుగా డిసెంబర్ 1న తీర్పు ఇచ్చారు. డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటలలోపు కొండపై ఉన్న పురాతన రాయిపై దీపం వెలిగించాలని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ అధికారులను ఆదేశించారు. అయితే ఆలయ అధికారులు కోర్టు ఆదేశాలను పాటించలేదు. ప్రభుత్వ సూచనకు అనుగుణంగా కొండ దిగున ఉన్న స్తంభంపైన దీపం వెలిగించారు. తమిళనాడులో ఎక్కడైనా గుళ్ళు ఉన్న గుట్టల మీద దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అరుణాచలం కావచ్చు, మరేదైనా కావచ్చు. అదే సాంప్రదాయం శబరిమలలో కూడా ఉంది. అయితే గుడిలో దీపం వెలిగించుకోవడానికి న్యాయస్థానంలో అంగీకరించినా సరే స్టాలిన్ ప్రభుత్వం అణచివేస్తుంది. గతంలో కేరళలో శబరిమల విషయంలో విజయన్ సర్కార్ కూడా ఇలాగే చేసింది. హిందూ వ్యతిరేక విధానాలతోటి అపఖ్యాతి తెచ్చుకుంది. ఇప్పుడు అదే పంతాల్లో డీఎంకే ప్రభుత్వం ముందుకెళ్తుందని హిందూ సంఘాలు ఫేర్ అవుతున్నాయి. స్టాలిన్ కొడుకు ఏకంగా సనాతన ధర్మం ఒక టైఫాయిడ్, ఒక వైరస్ వ్యాధి అని తీర్మానించేశాడు. ఓ గుడి గుట్టపైన దీపస్తంభం మీద దీపం వెలిగించుకోవడానికి కూడా అక్కడ పోరాడాల్సి వస్తుందని అక్కడ స్థానికులు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కోర్టు తీర్పును పాటించకపోవడంపైన హిందూ సంఘాలకు చెందిన వ్యక్తులు నిరసన తెలిపారు. కొండపై ఉన్న పురాతన స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోని డిసెంబర్ 11న తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేస్తున్న అప్పీల్ను మద్రాసు హైకోర్టుకు చెందిన 2 న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. మరోవైపు కోర్టు తీర్పును ఉల్లంఘించడంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహించింది. డీఎంకే ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా ఆరోపించింది. డిసెంబర్ 5న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అయితే విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
ఇక మరోవైపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ అన్నాడీఎంకే ప్రయత్నిస్తున్నాయని సీఎం స్టాలిన్ ఆరోపించారు. వివాదాస్పద తీర్పు ఇచ్చిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ స్వామినాథన్ను అభిశంసించాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశంలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లుగా డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, తమిళనాడులో రాజుకున్న దీప వివాదం పైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? చాలా సున్నితమైనటువంటి విషయం ఇది. ఎందుకనుకుంటే రెండు సంబంధించినటువంటి పూర్తిగా కూడా సున్నితమైనటువంటి విషయం ఏదైతుందో ఇందులో ఏ స్టెప్ కూడా చాలా వేగంగా తీసుకున్నా సరే మరోవైపు నుంచి ఘర్షణ వాతావరణం నెలకొనేటటువంటి అవకాశం. అందులోనూ ఇప్పుడు ఎన్నికల సమయం. సో ఎన్నికల సమయం కాబట్టి ఈ టైంలో ఏదైనా సరే తొందరపాటు చర్య తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అనేటటువంటి ఒకవైపు ఉంటే అసలు ఏంటి ఈ స్థాయిలో ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే 6వ శతాబ్దానికి సంబంధించినటువంటి టెంపుల్ అనేది ఒకటి, అదేవిధంగా 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి దర్గా ఒకటి. సో ఈ రెండు కూడా చాలా నియర్ పక్కనే ఉంటాయి. రెండు కొండలకు సంబంధించినటువంటి పక్కనే కూడా ఒక కొండ మీద వచ్చేసి ఈ దర్గా అనేది ఉండడం, మరో కొండకు నియర్ బై కానీ పక్కగానే చూసుకుంటే మాత్రము ఆలయం ఉండడం, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉండడం. అయితే అక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో అక్కడ కార్తీక దీపం ఏదైతే ఉంటుందో దాన్ని వెలిగిస్తూ ఉంటారు. అది ఇప్పటి నుంచి కాదు, చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. సో అలా వస్తున్నటువంటి ఆనవాయితీ ఏదైతే ఉందో అది కొనసాగుతూనే వెళ్ళను కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఆలయానికి సంబంధించి మిగిలినటువంటి కొండ ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా ఆలయాన్ని పరిధిలోకే వస్తుంది అనేటటువంటి పిటిషన్ కోర్టులో వేయడంతో పిటిషన్కి సంబంధించి కోర్టులో కూడా వాదనలు జరిగాయి. వాదోపవాదనలు అన్నీ కూడా జరిగిన తర్వాత కోర్టు చాలా క్లియర్గా కూడా ఆదేశాలు ఇచ్చింది. మిగిలినటువంటి ఆ ప్రాంతం ఏదైతుందో అదంతా కూడా ఆలయం పరిధిలోకే వస్తుంది అనేటటువంటి ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ ఇంకా వివాదం అనేది కాస్త తలెత్తింది. ఆ వివాదంతో ఎక్కడైనా సరే డిఎంకే పార్టీ ఏదైతుందో ఆ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏదైతుందో ఆ తీర్పుకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో బయటికి కాకపోయినప్పటికీ ఆ తీర్పు వల్ల కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని తన పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్తో కాస్త అణిచివేశారని చెప్పవచ్చు. లేకపోతే వాళ్ళని ఫర్దర్ చర్యలు ఏవైతే ఉంటాయో ఫర్దర్గా చర్యలు తీసుకోకుండా అంటే దీపం వెలిగించేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ను జరగకుండా చేశారు అనేటటువంటిది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారానికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఉన్నా సరే దీపం వెలిగించడంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము చాలా చాప కింద నీరులా పనిచేసింది అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయంటే ఎలక్షన్ సమయం కాబట్టి ఎలక్షన్ రాబోతున్నటువంటి ఎన్నికల సమయంలో ఈ విధమైనటువంటి వివాదాలు తలెత్తితే తమ పార్టీకి నష్టం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కానీ కోర్టు వన్స్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరు కూడా పాటించాల్సిందే. 2017కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇన్ని రోజుల పాటు వాదోపవాదనలు జరిగాయి. కానీ ఆ మొత్తం కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి చోట కార్తీక దీపం వెలిగించేటటువంటి వివాదం, ఆ వివాదానికి సంబంధించి పక్కనే దర్గా కూడా ఉండడంతో ఇది పూర్తిగా కూడా మతాలకు సంబంధించినటువంటి వివాదంగా కూడా మారే అవకాశం ఉంది. అక్కడే ఇప్పుడు పూర్తిగా కూడా అంటే ఈ రెండు కొండలకు సంబంధించి ఒకవైపు దర్గా ఉండడము, ఒకవైపు టెంపుల్ ఉండడము, ఆ టెంపుల్ ప్రాంతానికి సంబంధించినటువంటి అంతా కూడా ఇప్పుడు దర్గా ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా ఈ టెంపుల్ పరిధిలోకి వస్తుంది అనేటటువంటి ఆదేశాలు రావడంతో వివాదానికి అయితే దారితీసిందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో ఆ వాయిదాలో కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, ఖచ్చితంగా కూడా కోర్టు ఇవ్వబోయేటటువంటి, ఎందుకంటే ఆల్రెడీ కోర్టు ఆదేశాలు పాటించలేదు. అక్కడ కోర్టు ఆదేశాలను పాటించలేదు కాబట్టి ఎందుకు పాటించలేదు అని అక్కడ ఉన్నటువంటి ఆలయానికి కమిటీ ఎవరైతే వాళ్ళని అడుగుతారో వాళ్ళు కూడా చెప్పేటటువంటి సమాధానం కూడా కీలకం. కాబట్టి ఎవరు కోర్టు ముందు బాధ్యులుగా నిలబడబోతున్నారు అనేది మాత్రం చూడాలి. అయితే మధు, ఒక మతపరమైన ఆచారం పైన కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించినప్పుడు అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛని ఉల్లంఘించినట్లు అవుతుందా? ఇక్కడ ఒకటి ఉల్లంఘించడం అనేది ఎక్కడా కూడా మేము ఉల్లంఘిస్తున్నాము అని కూడా ఆ డిఎంకే పార్టీ ఎక్కడా కూడా ఒప్పుకోలేదు. అది ఇక్కడ టెక్నికల్గా చూడాల్సింది. అంటే కోర్టు వరకు వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఈ పలానా కొండపైన ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆలయ వ్యవహారంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలను మేము పాటించడం లేదు అని ఎక్కడా కూడా డిఎంకే పార్టీ ఒప్పుకొని అఫీషియల్గా ప్రకటించింది ఎక్కడ లేదు.
అది మెయిన్ అక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఈ వివాదం అంతా కూడా ఒకవేళ అలా ప్రకటించి ఉంటే ఖచ్చితంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎంకే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు కోర్టు ముందుకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సి ఉంది. కానీ వాళ్ళు అలా కాకుండా పూర్తిగా కూడా చాప కింద నీరులా వ్యవహరించడం అంటారు కదా, అలా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వివాదం ఇంతగా దారి తీసిందని చెప్పవచ్చు. ఎక్కడైనా సరే వాళ్ళు వచ్చి ఈ మొత్తం కొండ స్థలం ఏదైతే ఉందో ఇక్కడ దీపం వెలిగించేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ను ఆపేయాలి అనేటటువంటి ఆర్డర్స్ని ఎక్కడ కూడా పాస్ చేయలేదు. కానీ టెంపుల్కి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెనక వైపు నుంచి అంటే షాడో వార్నింగ్స్ అంటారు కదా, షాడో వార్నింగ్స్ లాగా చెప్పడం ద్వారానే ఆ మొత్తం కోర్టు ఆదేశాలన్నీ కూడా ఆగిపోయి అలా ఆగిపోవడమే ఇప్పుడు కోర్టుకు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా కూడా దీని మీద మేము విచారణ జరుపుతామని చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ వాయిదా అప్పుడు కూడా పాల్గొనాలి. అంటే కోర్టుకు ఖచ్చితంగా కూడా ఆలయ కమిటీ సభ్యులు వస్తారు, అదేవిధంగా కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి వారు వస్తారు కూడా, ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు వినిపించబోతున్నారు. కాబట్టి మూడు వైపుల వాదనలు విన్న తర్వాత ఎవరిది తప్పు వల్ల ఎవరు తమ కోర్టు ఆదేశాలను ఆపించారు అనేటటువంటి స్పష్టంగా అప్పుడైతే అర్థమైపోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.